Zone Ads, World of Local Business Info. Subscribe to our channel, click the bell icon and select all. మరి ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసినటువంటి జి బాబురావు గారు 50,000 రూపాయలు, కృష్ణప్రసాద్ గారు 10,000 రూపాయలు, తర్వాత మనోహర్ రెడ్డి గారు 5,000 రూపాయలు, డిస్ట్రిక్ట్ సర్వీస్ ఫండ్ నుంచి అడ్మినిస్ట్రేషన్ నుంచి 10,000 రూపాయలు, ఆర్సి నందా శ్రీనివాస్ గారు 8,000 రూపాయలు, ఆర్సి హరినాథరావు గారు 12,000 రూపాయలు, ఆర్సిఏ సుఖేందర్ రెడ్డి గారు 4,000 రూపీస్. ఇవన్నీ కాక వస్తు రూపాయన ఒక 5 క్వింటల్స్ రైస్ దయాకర్ రెడ్డి గారు 25,000 రూపీస్ ఆశ. మనోజ్ కుమార్ గారు ఒక 5,000 రూపాయలు మరి రీజన్ చైర్పర్సన్ సపోర్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కాక మరి కిడ్స్ లో పార్టిసిపేషన్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి క్లబ్స్ కానీ, జోన్ చైర్పర్సన్స్ కానీ, రీజన్ చైర్పర్సన్స్ కానీ కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఐ అక్నాలెడ్జ్ ఎవ్రీబడీ సపోర్ట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అండ్ మేక్ దిస్ ఈవెంట్ a grand success. Thank you very much. Thank you. So we have listened to the welcome address by our presiding officer. Let us celebrate the birthday of our area leader, like Baburao Garu. All the dignitaries, please participate. Sir, I request you to come and cake cutting program, sir. Baburao Garu. సభాధ్యక్షులు డిస్ట్రిక్ట్ గవర్నర్ రావుల్ గోపాలరావు గారు, మరి చీఫ్ అడ్వైజర్ మరి అన్న లింగారెడ్డి గారు, ఫస్ట్ వైస్ చేసి గవర్నర్ వెంకటనారాయణ రెడ్డి గారు, సెకండ్ వైస్ చేసి గవర్నర్ రాజశేఖర రెడ్డి గారు, ప్రహ్లాద్ గారు, మరి ఇక్కడికి వచ్చిన లైన్ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఫోటోగ్రాఫరు చాలాసార్లు మనందరినీ మాస్క్ తీయండి కరెక్ట్. మాస్క్ ఉండి ఫోటో దిగినా కూడా ఏమీ ప్రాబ్లం లేదు. రియల్గా చెప్పాలంటే మన ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత 2 రాష్ట్రాల్లో నాకు పర్సనల్గా నా టెలిఫోన్ నుంచి 40 నెంబర్లను తీసేయాల్సి వచ్చింది. 40 నెంబర్లని ఓన్లీ లైన్స్. మరి 316A ఎలక్టెడ్ గవర్నర్లు ఇద్దరూ కూడా చనిపోయారు. ఈ సంవత్సరం ఎలక్టెడ్ గవర్నరు, కింద సంవత్సరం ఎలక్టెడ్ గవర్నర్. మరి ఈ సంవత్సరం ఎలక్టెడ్ గవర్నర్ కరెక్ట్ మెసేజ్ వెళ్ళేది, కానీ ఫస్ట్ టైం ఎలక్టెడ్ గవర్నరు మరి వాళ్ళ ఇంట్లో కూడా చాలాసార్లు ఫోన్ చేశాను. చాలా మా ఇంటికి వచ్చే సన్నిహితంగా కన్నబాబు ఆయన రాజు అని ఉంది. నిర్లక్ష్యం వల్లే ఆయన చనిపోయాడు. నిర్లక్ష్యం అంటే ఆయన డిస్ట్రిక్ట్ ఇన్స్టలేషన్ రోజునికి ఇన్ని ఎంజేఎఫ్లు అవ్వాలా, ఇంత మెంబర్షిప్ అవ్వాలా, ఇన్ని క్లబ్లు అవ్వాలా అని చెప్పి ఆ కోవిడ్లో తిరిగి ప్రాబ్లం అయ్యి దాని నిర్లక్ష్యం వల్లనే చనిపోయారు. మన చేతిలో ఉంది. మరి సైంటిఫిక్గా అనేకమైన డెవలప్మెంట్ అయినాయి. నేను డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేసి చెప్పాను, మీరు సాధ్యమైనంత వరకు వర్చువల్లో వెళ్ళండి అని.
మనందరం బాగుంటేనే ఫ్యూచర్లో ఏ సేవ చేయడానికైనా దేనికైనా సరే మనం చేయగలిగింది. ప్రతి ఒక్కళ్ళు ఫోటో అని కానీ ఇదని కాకుండా మీరు ఏ ఇన్స్టలేషన్కి వెళ్ళండి, ఏ ప్రోగ్రామ్కి వెళ్ళండి, సర్వీస్ ప్రోగ్రామ్కి వెళ్ళండి, ప్రతి ఒక్కళ్ళు మరి మాస్క్ పెట్టుకుని సరైన జాగ్రత్తలు తీసుకురావాలని చెప్పి సభావేదికంగా మీ అందరికీ నేను రిక్వెస్ట్ అండ్ అపీల్ చేస్తూ, మరి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మరి 1968లో రావటం, ఆ ఫౌండేషను మరి చక్కగా 8,000 కోట్లు గ్రాంట్స్ రూపంలో వస్తే మన భారతదేశమే 800 కోట్లు గ్రాంట్ తీసుకురాగలిగింది. అందులో మన తెలుగు రాష్ట్రాలు రెండు కూడా చాలా ఎక్కువ గ్రాంట్లు మనకి ఇచ్చిన దానికంటే ఎక్కువ తీసుకురావడం జరిగింది. మరి ఎల్సీఎఫ్ ఏరియా లీడర్గా మరి 2 సంవత్సరాలు నన్ను ఎల్సీఎఫ్ ఏరియా లీడర్గా 2017లో 100 క్యాంపెయిన్ రాగానే మరి ఎల్సీఎఫ్ ఏరియా లీడర్గా నన్ను అపాయింట్మెంట్ చేసేయండి. మరి ఈ అపాయింట్మెంట్ చేసిన ఈ 3 సంవత్సరాల్లో నేను 30 MGFలు ఇస్తాం కాకుండా 45 లక్షల ఇన్సెంటివ్ రూపంలో ఇచ్చాను. ఏ డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినా సరే 25 MGFలు కనుక చేయగలిగితే ఆయనకు ఒక MGF, దాన్ని మన హైదరాబాద్లో మన మల్టిపుల్లో అయితే 1 లక్ష రూపాయలు చేయగలిగింది. మరి ఎవరు 25 MGFలు చేస్తే వాళ్ళకి 1 లక్ష అని. మరి ఆ లయన్స్ క్లబ్ సెంటర్ ఫౌండేషన్ ఎక్కడ ప్రకృతి వైఫల్యాలు వచ్చినా మరి గవర్నమెంట్స్ కంటే నేనున్నాను అని ముందు స్పందించి మనకి ఏ అవసరం కావాలంటే ఆ అవసరాన్ని తీసే మన ఫౌండేషన్ యొక్క ఔన్నత్యాన్ని మరి మన అందరము కూడా స్నేహితుల్లోనూ బంధువుల్లోనూ తీసుకెళ్ళి దానికి అవకాశం ఉన్నంత వరకు మరి $1000 ఇస్తేనే MGF అవ్వక్కర్లేదు, క్లబ్స్ అన్ని మోటివేషన్ చేసి మరి ముఖ్యంగా రీజన్ చైర్మన్లు $25 కాడి నుంచి ఎంతైనా సరే లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఇవ్వడం, మరి మనం ఇచ్చే ప్రతి రూపాయి సద్వినియోగం అయ్యేది లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్. అదే కాకుండా ఇంకొక ఫెసిలిటీ కూడా మనం ఇచ్చే డబ్బులు దేనికి వాడాలా, బ్లైండ్ పీపుల్కి వాడాలా, ట్రీ ప్లాంటేషన్కి వాడాలా, దేనికి వాడాలా అనేది, హంగర్ రిలీఫ్కి వాడాలా అనేది దాంట్లో క్లాస్ కూడా ఉంది. కాబట్టి అందరూ కూడా దయచేసి మరి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ గవర్నర్ మరి గోపాలరావు గారు, అడిషనల్ గారు, వెంకటనారాయణ రెడ్డి గారు, మరి చీఫ్ అడ్వైజర్ లింగారెడ్డి గారు, మరి ప్రహ్లాద్ గారి టైంలో 50 MGFలు ఇచ్చారు. అట్లాగే మీరందరూ కూడా దానికి సహకరించాలని కోరుతూ, మరి జనరల్గా నేను హైదరాబాదు మరి వివిధ ప్రాంతాల నుంచి, వరంగల్ నుంచి కావచ్చు, కరీంనగర్ నుంచి కావచ్చు, విజయవాడ నుంచి కావచ్చు, మన హైదరాబాద్ ఎందుకు వచ్చిందంటే పొట్ట చేరుకోబట్టుకుని బ్రతుకు తెరుగు కోసం హైదరాబాద్ రావటం, చిన్న స్థాయి నుంచి మరి నేను ఈ రోజే ఒక 200-300 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగాను. అదేవిధంగా మరి లైనిజంలో చేరిన తర్వాత మరి చాలా ఎంజాయ్ చేశాం. ఏంటయ్యా ఎంజాయ్ అంటే, మరి మనం ఎక్కడైనా సరే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ మనం ఉద్యోగం చేసుకుంటే మన కొలీగ్స్ కానీ, మన చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళు కానీ, మన చుట్టాల్లో కానీ కొంతమంది పరిచయం ఉంటారు. వాళ్ళ భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా, నా వరకు పర్సనల్గా నేను ఏ సిటీకి వెళ్ళినా ఆ సిటీకి ఫోన్ చేసి మన డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉండాలి, నేను పలానా దగ్గరికి వచ్చాను, నా వెహికల్ పంపించమంటే మన ఫ్రెండ్స్కి పంపించుకున్నా. అట్లాగే మనోళ్ళు వెళ్ళి ఇతర దేశాల్లో కూడా మరి ఇబ్బంది నుండి ఇమ్మీడియట్లీగా వాళ్ళు మరి సిద్దిపేట నుంచి లాస్ట్ ఇయరే జరిగింది ఆ సంఘటన. మరి శ్రీలంకకి వెళ్ళి వాళ్ళు పడిపోయారు ఇమ్మీడియట్లీగా. మరి అక్కడ వాళ్ళకి బ్లడ్ అవసరం వచ్చింది. మరి శ్రీలంకలో వాళ్ళకి ఎవరు అవసరం అవుతారు, నాకు ఫోన్ చేస్తే ఇమ్మీడియట్లీగా మన మల్టిపుల్ అక్కడ ఏదైతే చైర్మన్ ఉన్నారో, గవర్నర్ ఉన్నారో వాళ్ళు కోఆర్డినేషన్ చేసి ఇట్లా మా వాళ్ళకి ఇదేంటంటే ఇమ్మీడియట్గా బ్లడ్ ఒక లైన్ మెంబర్ చూపించగలరని ఈ సభావేదికగా చెప్తున్నాను. అట్లా లైనిజంలోకి చేరిన తర్వాత మరి అంచెలుగా ఎదుగుతూ మరి నేను ఫస్ట్ అధ్యక్షుడిగా ఉండగా ఇక్కడికి వచ్చి పోడియం దగ్గరకు వచ్చి మైక్ పుచ్చుకోవాలంటే చేతులు వణికిపోయేది. మరి గంపా నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మరి ఈరోజు మీ అందరి ముందు చక్కగా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. మరి ఫస్ట్ నాకు ఇష్టమైన సబ్జెక్ట్ హంగర్ రిలీఫ్. హంగర్ రిలీఫ్ మనము అన్నం దానం అనే దానికంటే అన్నం ప్రసన్నం అని గత 10-11 సంవత్సరాల నుంచి 11వ సంవత్సరం ప్రతి సంవత్సరం నా బర్త్డే రోజున సుమారుగా 10 లక్షల రూపాయలు నేను ఈ అన్న ప్రసాదానికి నేను డొనేట్ చేస్తున్నాను. ఎందుకంటే మనందరం కూడా మరి ప్రతి క్లబ్కి మరి ఆర్సీలు కానీ జెడ్సీలు కానీ మోటివేషన్ చేయాల్సింది. మీ క్లబ్లో 25 మందో 30 మందో 40 మందో లేకపోతే 20 మందో మెంబర్లు ఉంటారు. ఈ 20 మంది దగ్గర కూడా
సంవత్సరంలో ఒక కనీసం 50% మెంబర్స్ ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుంది. మనం ఫంక్షన్ దేనికైనా జరిగితే మనం పిలిచేది మన బంధువుల్లోనూ మనతో ఈక్వల్గా ఉండడం. మరి మనం అనేక డబ్బులు వేస్ట్ చేస్తున్నాము. అట్లా కాకుండా నీడి ఆ చుట్టుపక్కల ఏది అవసరమైంది, మీ బర్త్డే రోజు మీ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినైనా ఆ బర్త్డే రోజు లేకపోతే ఏదైనా చీరలు పంపు ఏదైనా కానీ ఒక ఫంక్షన్ జరిగిన రోజున అకేషన్గా మన లయన్స్ క్లబ్ ద్వారా మీరు ఏ క్లబ్లో అయితే ఉన్నారో ఆ మెంబర్ ద్వారా నీడి అవసరం ఎక్కడైతే అక్కడ కనుక మీరు చేయగలిగితే మీ క్లబ్లో ఉన్న మెంబర్లో 50% అయితే 50%, 20 మంది ఉంటే 10 ప్రోగ్రాంలు 10 క్లబ్ కూడా స్ట్రెంత్గా తీసుకెళ్ళొచ్చు. మరి అందుకని చెప్పి ఈ అంగన్ రిలీఫ్ని మరి మనలాగా భోజనం తినేవారు 45 to 50% కూడా లేదు ప్రపంచం మొత్తం మీద. మరి మనము ఈ అన్న ప్రసాదాన్ని ఎన్నుకున్నామంటే మరి ఈ భోజనం లేని వాళ్ళకి మనము ఇప్పుడు మీరు మరి నేను 10 జిల్లాకి 50,000 ఇస్తే ఆ 50,000కి 2 లక్షలు మీరు భోజనం చేయగలిగారు. మరి ఈ 2 లక్షల రూపాయల్లో ఒక 2,000 మందికో 3,000 మందికో మనం 5,000 మందికో భోజనం పెట్టగలుగుతాం. అది ఆత్మ సంతృప్తి. మన ఇంటికి వచ్చి మనతో ఈక్వల్ ఉన్న వాళ్ళకి మరి వాళ్ళతో కలిసి మనం భోంచేసే కంటే మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి మనకంటే నీడి అవసరం ఉన్న వాళ్ళకి మనం చేయగలుగుతున్నామంటే అది గొప్ప సంఘటన అని చెప్తూ మరి గోపాలరావు గారు, హరీష్ రెడ్డి గారు, వెంకటనారాయణ రెడ్డి గారు మీ ముగ్గురు నాయకత్వంలో కూడా ముందు చక్కగా ఒక ఈరుటీతో మరి మనందరం కూడా ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి, రకరకాల పోటీలు చేస్తూ ఉంటాము, రకరకాల ఆ రోజు మనం ఎక్స్కో వైపు ఎవరో ఒకరికి సపోర్ట్ చేస్తాం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరూ కూడా సంయుక్తంగా ఇది నా క్లబ్బు, ఇది నా డిస్టిక్, ఇది నా మల్టిపుల్, ఇది నా ఇంటర్నేషనల్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా క్లబ్ నుంచి మరి మీ జోన్లో అయితే జోను, రీజన్లో అయితే రీజను చక్కగా ప్రతి ఒక్కళ్ళని జీవితంలో నేను నేర్చుకున్న దాంట్లో అడ్జస్ట్మెంట్ అనేది చాలా ముఖ్యమైన విషయం. మనం ఎవరైనా ఒకసారి మన అగౌరవపరిచి మాట్లాడినా కూడా మనం ఆయన తొందరపడ్డాడని మనం తొందరపడకుండా అవసరమైనప్పుడు మనం ఎవరైతే కించపరిచారో ఆయన ఇంటికి వెళ్ళి కూర్చుని ఏం సార్ మీరు నన్ను ఆ రోజు కించపరిచారని చెప్పి మాట్లాడి అడ్జస్ట్మెంట్ అనే దాన్ని ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో కానీ బిజినెస్లో కానీ లైంగిజంలో కానీ ఆ వరల్డ్ని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారని చెప్తూ మరి మీరందరూ నేను మరి ఈరోజు నన్ను పిలిచి 320C డిస్ట్రిక్ట్ తరఫున మరి నా బర్త్డే వేడుకలు జరిపి మీరందరూ ప్రేమాభిమానులు ఎల్లప్పుడూ మర్చిపోవాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Respond from multiple district 320 GST coordinator and Manoj Kumar Provitra. And a wonderful friend of mine, and Gopal Rao garu, birthday boy and area LCF leader like Babu Rao garu, and since the protocol is established, my dear fellow lions, it's indeed a pleasure to be here today this morning with all the fine lions of 320C when we are celebrating Lion Babu Rao's birthday and doing so much of service activity. One person, he went to someone and said, I have got this button and can you please put a quote on it? He said, what are you talking, sir? Make a button on the quote done with the AL quote unte edana button ayalante, that's a different thing. But what we are doing, this is not Lions Club. Adi Lions Club lone jarugtayi. Ikkada seed capital ఒకరు ఏదైనా స్మాల్ బిగినింగ్ స్టార్ట్ చేస్తే దానికి ఎంత పెద్ద విధంగా మనం యాక్టివిటీలో కన్వర్ట్ చేస్తాం. దట్ ఈస్ వాట్ అవర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అండ్ యూ హ్యావ్ డెమాన్స్ట్రేటెడ్. Lion Babu Rao gave some 50,000 and you have added another 1.5 lakh to 2,000 to it and it's going to serve so many people. ఇప్పుడు మనం ఎక్కడైనా వెళ్ళి భోజనాలు ఏర్పాటు చేస్తే దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ దిస్ థింగ్ విల్ బి they will be able to utilize for almost a month every such institute where you will be giving it. వారికి ఇంకేం అవసరం లేదు, అన్నీ ఇస్తున్నారు. పుట్టిగా ఒక నీడ్ ఉంటే they can cook it and serve it. So for this wonderful thought and wonderfully extending the support which he has received from Lion Babu Rao so generously, I compliment this wonderful district under the leadership of Lion Gopal Rao garu for making it a very large activity and serving so many people. Thank you very much. God bless you. Due to time paucity, I request first Vice District Governor and Chitra Venkatnarayan Reddy garu to felicitate shortly. సభాధ్యక్షులు మన డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆవుల గోపాలరావు గారు,
ఈరోజు మన ముఖ్య అతిథి పెద్దలు బర్త్డే గ్రీటింగ్స్ తెలియజేసుకుంటూ బాబురావు గారికి, ఏరియా లీడర్ బాబురావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు రోహిత్ గారు, ఆర్టిస్ట్ గవర్నర్స్, వేదిక ముందు ఆశీనులైన లైన్ మిత్రులకు, లైన్ లేడీస్కు అందరికీ నమస్తే. చాలా సంతోషం. మన పూర్వీకులు ఊరికినే చెప్పలేదు. ఎంతో మంది ప్రపంచంలో పుడతారు, పోతారు. అది కొందరికే ఇవిడుతుంది. సేవాభావం లోపల అంకితం చేయాలని. ఆ సేవా భాగంగానే మన ఏరియా లీడర్ బాబురావు గారు తన తలరాతలో ఎంతోమంది అభాగ్యులకు, నిరుపేదలకు అన్నదాతగా అన్నప్రసాదము ఇవ్వాలని తన యొక్క సంకల్పాన్ని మనందరము కరతాళ ధ్వనులతో అతనికి స్వాగతం పలుకుతారు. అదేవిధంగా మరి ఆ భగవంతుడు వారికి ఆరోగ్యాలతో ఉంచి మరిన్ని సేవలు చేయాలని, అదేవిధంగా ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని తన మోటివేషన్ లోపల కూడా ఎన్నో సందర్భాల్లో నేను విన్నాను, కళ్ళారా చూశాను. మరి ఇట్లాంటి మహానుభావుడు మనకు 100కో 1,00,00,000కో ఒకరు ఉంటారు. అందులో బాబురావు గారు ఒకరని నేను ఘంటాపథంగా చెప్పక తప్పదు ఈ సందర్భంగా. అదేవిధంగా బాబురావు గారి రేపటి పుట్టినరోజు సందర్భంగా నా తరఫున, నా హోమ్ క్లబ్ తరఫున, మా ఫ్యామిలీ తరఫున శుభాభివందనాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ లాంగ్ లివ్ లైనిజం. థ్యాంక్ యూ. సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హరీష్ రెడ్డి గారు, డిస్ట్రిక్ట్ గవర్నర్ గోపాలరావు గారు, అలాగే ఈరోజు మన ముఖ్య అతిథి బర్త్డే జరుపుకుంటున్న ఎల్సీఎఫ్ ఏరియా లీడర్ బాబురావు గారు, డాక్టర్ బాబురావు గారు, అలాగే వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు అండ్ మై డిస్ట్రిక్ట్ లీడర్స్ అండ్ లైన్స్ అందరికీ గుడ్ మార్నింగ్. బాబురావు గారు అంటే ఇప్పటివరకు సార్ స్పీచ్ చాలా అయినాను, బట్ మోస్ట్ ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఈరోజు ఏదైతే బాబురావు గారు చెప్పారో ఈజ్ అ రోల్ మోడల్ ఫర్ ఎంటైర్ ఇండియన్ ఆర్ ఎంటైర్ వరల్డ్. యాక్చువల్గా ఈ ఇన్స్పైర్డ్ ఎ లాట్. యాక్చువల్గా బాబురావు గారు వచ్చినప్పుడు కింద కూడా కూర్చొని వెన్ వీఆర్ హ్యావింగ్ ద టీ చెప్పారు బాబురావు గారు. ఫ్రమ్ లాస్ట్ 10 years ఎప్పుడైతే నేను బాబురావు గారు మా డిస్ట్రిక్ట్ నుంచి, మా క్లబ్ నుంచి భాస్కర్ రెడ్డి గారు గవర్నర్ ఉన్నారో ఆ రోజు నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ వేర్ దెర్ ఇస్ ఎ నీడ్ హి ఈస్ గివింగ్ ద అమౌంట్ టు సర్వ్ ద పూర్ అండ్ నీడీ. అలాగే మన డిస్ట్రిక్ట్లో డయాలసిస్ సెంటర్ పెట్టినప్పుడు కూడా ఇన్స్టంటేనియస్గా ఆ రోజు వేదిక మీదనే he has given the cash. Definitely we have to follow. It's a great honor, sir. బాబురావు గారు, మీరు మీ బర్త్డే మేము ఇక్కడ జరుపుకున్నందుకు ఆల్ అవర్ డిస్ట్రిక్ట్ 320C లీడర్స్ వీఆర్ వెరీ మచ్ హానర్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ honoring our district 320C. It's great privilege for us. Definitely as a role model, Baburao garu role model for all our district 320C leaders. Definitely we have to follow the Baburao garu. Baburao garu edi chestunnaro వాళ్ళ బాబురావు గారి అడుగుజాడల్లో నేను కూడా నడుస్తానని, అలాగే బాబురావు గారు ఎలా అయితే చేస్తున్నారో ఇవన్నీ కూడా చేస్తున్నారో నాకు అందినంత నాకు ఏదైతే దేవుడు ఇచ్చాడో దాంట్లో కంపల్సరీ చేస్తానని మీ అందరికీ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. లాంగ్ లివ్ లైన్. I request Chief Advisor of our district, Rani Alingareddy garu. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే బాబురావు గారికి నాకు ఎంత క్లోజ్ ఫ్రెండ్షిప్ అంటే లైనిజంలో లైన్గానే కాకుండా ఒక ఆత్మీయుడు, మరి అదాక చాలా క్లోజ్గా రెగ్యులర్గా లయన్స్ క్లబ్కు సంబంధం లేకుండా కూడా నాకు మార్నింగ్ 7:30కే ఫోన్ వస్తుంది. ఇంత బిజీ ఉన్న పర్సన్ నేను ఎప్పుడైనా చేయాలనుకుంటే ఎప్పుడు బిజీ ఉంటాడు. మరి ఒక ప్రాంతానికి కాదు, దేశమంతా ఇతర దేశాలతో కూడా కాంటాక్ట్స్ ఉన్న మనిషిని నేను ఎందుకు డిస్టర్బ్ చేయాలని చెప్పి ఆలోచించుకుంటా. నేను ఎంతకైతే కానీ అతడు మరి టైం తీసుకొని నాకు ఫోన్ చేయడం అది నా అదృష్టం కింద నేను భావిస్తున్నా. ఇంకోటి బాబురావు గారికి నాకు ఇద్దరికి ఒక క్లోజ్ కామన్ ఫ్రెండ్ ఉన్నాడు. మరి అతడు నేను ఇద్దరు మార్నింగ్ డైలీ ఉంటాం కాబట్టి బాబురావు గారికి
నాకంటే ఎక్కువ క్లోజ్ ఫ్రెండ్షిప్ అతనితో మేము ఎప్పుడు ఆయన గురించి మాట్లాడుతూనే ఉంటాము. ఇక్కడ ఒక లైనిజం కాదు, ఎక్కడైనా కూడా ఎవరైనా నాకు తెలిసిన విషయానికి మాత్రం మరి ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదు, ఎవరికైనా ఏ నెసెసిటీ ఏ ఆపదలు ఉంటే మాత్రం ఎవరి త్రూ పరిచయం లేకుండా ఎవరి త్రూ తీసుకుపోయినా కూడా అతనికి అక్కడ న్యాయం జరుగుతుంది. ఫ్రెండ్షిప్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు, పేదల గురించి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు అట్లా చెప్పుకుంటూ పోతే నేను ఎంతోసేపు చెప్పగలుగుతా. ఏదేమైనా కూడా భగవంతుడు ఇప్పటి వరకు అతనికి ఎంత కావాలో అంతకంటే ఎక్కువనే ఇచ్చిండు. మరి అందరు ఎంత ఇస్తారో ఆయన స్థాయిని వాళ్ళు ఎంత ఇస్తారో అంతకంటే ఎన్నో రిపోర్ట్లు అతను ఇచ్చాడు. అంతగా ఎంతో డబ్బున్న వాళ్ళు ఇందులో బుద్ధి కూడా ఇయ్యని వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. కానీ ఏదేమైనా మన లైనిజానికే ఒక వరం అనుకోవాలి. మరి ఒక ఎవరైనా ఉంటే వాళ్ళ క్లబ్ వరకు వాళ్ళ డిస్ట్రిక్ట్ వరకు చూసుకుంటారు. కానీ ఇట్లా కాదు, మొత్తం తెలంగాణలో ఉన్న డిస్ట్రిక్ట్స్ అని. ఇంతకుముందు నేను గవర్నర్ ఉన్నప్పుడు కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు కూడా మొత్తం కంబైన్డ్ స్టేట్ లో ఉన్న అందరు గవర్నర్లకు ఇట్టే అందరికి బట్టలు పెడుతుండే, అందరికి డబ్బులు ఇస్తుండే, అందరికి యాక్టివిటీస్ చేయమని చెప్పి సీడ్ మనీ కింద ఇచ్చి ఇదే విధంగా మల్టిప్లై చేసి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏరియా లీడర్ అంటే అది ఇక ఇసామీ లెవెల్లో థింగ్ ఏంటంటే ఆంధ్రాలో కూడా ప్రతి మూల ప్రతి గ్రామంలో కూడా బాబురావు గారిని గుర్తుపడతారు. ఎందుకంటే తెలుసా, ప్రతి జాగా లైన్ త్రూ ఎక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా కూడా బాబురావు గారి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ప్రతి పర్మనెంట్ ప్రాజెక్ట్ లో మాత్రం కంపల్సరీ బాబురావు గారి కాంట్రిబ్యూషన్. ఈవెన్ మా పర్మనెంట్ ప్రాజెక్ట్ కూడా అతడు కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఏదేమైనా కూడా పెద్ద లెవెల్లో ప్లాన్ చేయండి. ఏదన్నా మీ యొక్క పర్మనెంట్ ప్రాజెక్ట్స్ దానికి బాబురావు గారు ఎప్పుడు ముందుంటారు. కాబట్టి ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కాబట్టి నేను ఒకటే కోరుకునేదంటే నా తరఫున, నా ఫ్యామిలీ మెంబర్స్ తరఫున, మరి నా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ తరఫున మేము కోరుకునేదంటే ఎల్లవేళలా ఇంకా పైకి రావాలి. పైకంటే డబ్బులే కాదు, ఆయన ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటాను. ఆరోగ్యంగా ఉంటే మాత్రం ఏదైనా చేయగలుగుతాడు. కాబట్టి అందరి తరఫున కూడా నేను కోరుకునేదంటే అతడు చాలా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. లాంగ్ లీవ్ లేదు. I request our district mentor, as district governor, Dr. G.S. Prahlad గారిని ఫెలిసిటేట్ చేయవలసింది కోరుకుంటున్నాను. బాబురావు గారు, ఎస్టీఎం చీఫ్ గెస్ట్ డాక్టర్ బాబురావు గారు, గెస్ట్ ఆఫ్ ఆనర్ మనోజ్ పురోహిత్, అదర్ డిగ్నిటీస్ ఆన్ ద డయాస్, ఇన్ ద ఆడియన్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పటివరకు బాబురావు గారి దార్శనికత, విజనరీ, చారిటబుల్ క్వాలిటీస్ అన్నీ కూడా మిత్రులంతా కూడా మీ దృష్టికి తీసుకొచ్చారు. తెలియని మిత్రులకి ఆల్రెడీ ఈజ్ వెల్ నోన్ నాట్ ఓన్లీ ఇన్ ద తెలంగాణ, ఇన్ ద ఎంటైర్ సౌత్ ఇండియా గర్వించదగినటువంటి లైన్ డాక్టర్ బాబురావు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. సార్ బాబురావు గారు, మీరు ఇచ్చినటువంటి మోటివేషన్తో నాట్ ఓన్లీ ఈ రకమైనటువంటి సేవా కార్యక్రమాలే కాకుండా మీ ఫేవరెట్ సబ్జెక్ట్ మనం తీసుకోవటం కన్నా ఇవ్వటంలో ముందుండాలని చెప్పి మీరు ప్రతి మీటింగ్లో చెప్తా ఉంటారు. వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అయిన తర్వాతనే మీ స్లోగన్ తాలూకు అర్థాన్ని పూర్తిగా అర్థం చేసుకుని జస్ట్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ద ఫౌండేషన్ అని చెప్పి డెసిషన్ తీసుకోవటము. ఆ సందర్భంగా మీరు ఇచ్చిన ప్రోత్సాహం, మీరు ఇచ్చిన స్ఫూర్తితో I have set a target of 51 MJFs అని మీ సమక్షంలో డిక్లేర్ చేయటము, అందరి సహాయ సహకారాలతో 51 టార్గెట్ పెట్టుకున్న దాన్ని 59 కంప్లీట్ చేయటము, ఇదంతా కూడా థ్యాంక్స్ టు అవర్ డిస్ట్రిక్ట్ 320C ఫిలాంథ్రఫిక్ ఫ్రెండ్స్ అండ్ మోటివేషన్ ఫ్రమ్ యూ సార్. అయితే ఈ సందర్భంగా అంటే రేపు బర్త్డే అయినప్పటికీ దారిలో ఆయనకి ప్రోటోకాల్ ఆఫీసర్గా వస్తున్నప్పుడు ఆయనకు వచ్చిన ఫోన్లు ఈ రోజు నుంచే మొదలైనాయి. చిన్నప్పుడు 3 Sundays ఇన్ ఎ వీక్ అని తెలియదు లెసన్. అంటే ఈస్ట్, మిడిల్, వెస్ట్ వెళ్ళేసరికి ఒక రోజు 3 రోజులుగా సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే బాబురావు గారి బర్త్డే కూడా ఈ రోజు మొదలయ్యి రేపటితో కాకుండా ఎల్లుండి కూడా చేసుకునేది. ఎందుకంటే ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు వాళ్ళకి ఆ నెక్స్ట్ డే కూడా వాళ్ళకి బాబురావు గారి బర్త్డేనే గుర్తొస్తుందండి. దట్ ఇస్ వాట్ ఈస్ గ్రేట్ పర్సనాలిటీ. సో ఈ సందర్భంగా మీ బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా మా జిల్లా విజిట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన సందర్భంగా గ్యాప్ మెంటర్ అండ్ ఎల్సిఎఫ్ ఏరియా క్యాంపెయిన్ 100 మెంటర్షిప్ మా గవర్నర్ గారు ఒక బాధ్యత అప్పచెప్పారు కనుక
ఈ బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా ఎల్సీఎఫ్, ఎంజేఎఫ్లు, పిఎంజేఎఫ్లు ఎన్ని ఇస్తారనేది మా ఎంజేఎఫ్ కోఆర్డినేటర్ గారు ఆల్రెడీ టార్గెట్ పెట్టుకున్నారు. గవర్నర్ గారు వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. దానికి అదనంగా క్యాంపెయిన్ 100 ద్వారానే $16,000 మా జిల్లా నుంచి అందజేయగలని చెప్పి ఈ సందర్భంగా మా మిత్రులందరి తరఫున వాగ్దానం చేస్తారు సార్. దిస్ ఈస్ వాట్ అవర్ డిస్ట్రిక్ట్ కమిట్మెంట్ ఫర్ యూ ఆన్ ది అకేషన్ ఆఫ్ సెలబ్రేషన్ ఆఫ్ యువర్ బర్త్డే. థ్యాంక్ యూ అండి. లాంగ్ లివ్ లైన్ సార్. విష్ ఆల్ ద బెస్ట్ సార్. నాకన్నా చిన్నవారు ఆశీర్వచనాలు కూడా ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. లాంగ్ లివ్ లైన్ సార్. ఫర్ డిస్ట్రిక్ట్ క్యాంటీన్ ఐ రిక్వెస్ట్ జిఎల్టీ హేమాద్రి రావు గారు టు హావ్ ద ఫెలిసిటేషన్ ప్లీజ్. Today's chief guest, birthday boy, and dignitaries on of the dais. Namaste. భక్తులు అందరూ చెప్పారు బాబురావు గారికి చేతికి ఎముక లేదు, ఎక్కడ అవసరం ఉందో అక్కడ బాబురావు గారు ఉంటారు. అదే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి మనం అందరం తీసుకోవాల్సిన ఇన్స్పైరింగ్ విషయం ఇంకొకటి ఉంది, టైం మేనేజ్మెంట్. 6 గంటల కంటే ఒక 10 నిమిషాలు ముందే ఉండాలి. ఈనాటి వరకు ఏనాడు వాళ్ళు టైం తప్పలేదు. 6 గంటల మీటింగ్ అంటే 10 నిమిషాల ముందే అక్కడ వచ్చేసి ఉంటారు. సో ఆ విషయంలో కూడా మనం, ఎందుకంటే ఈరోజు లైనిజంలో ల్యాకింగ్ ఉన్న విషయం టైం మేనేజ్మెంట్. సో మనందరం కూడా ఆ టైం మేనేజ్మెంట్ని మరి వారి నుంచి ఇన్స్పైరింగ్ పొందాల్సిన అవసరం ఉంది. మరి ఈ సందర్భంగా గ్లోబల్ లీడర్షిప్ టీం నా తరఫున, నా టీం మెంబర్స్ రజనీకాంత్, పూర్ణిమ, వేణుప్రసాద్ తరఫున వారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి వారికి ఇష్టమైన ఎల్సీఐఎఫ్కి వారి జన్మదినం సందర్భంగా నా తరఫున $200 ప్రకటిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. I request Region Chairperson A. Sugandha Reddy to give his felicitation. Presiding officer, our beloved District Governor Avula Gopal Rao Garu, today's chief guest Gattamneni Babu Rao Garu, and all other dignitaries on the dais, and my fellow lions. Good morning to everybody. ఈ రోజు బాబురావు గారు మాట్లాడిన విధానం, ఆయన ఆలోచన విధానం చాలా నచ్చింది సార్ నాకు. ఎందుకంటే ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే చెప్తూనే నేను 15 సంవత్సరాలు లైనింగ్లో ఉన్నాను సార్. మీర్పేట క్లబ్ నుంచి మీ నిరాడంబరాన్ని చూస్తూనే ఉన్నాను. మా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మీర్పేటకి మీ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. ఒకసారి 10 లక్షల రూపాయలు డొనేట్ చేసిన సందర్భం కూడా ఉంది. కాకపోతే ఒక ఫస్ట్ ఫ్లోర్ రూఫ్కి అనౌన్స్మెంట్ చేశారు. కాకపోతే కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల అది ఉపయోగించుకోలేకపోయారు. అటువంటి దాతృత్వం ఉన్నటువంటి వ్యక్తి మన ఘట్టమనేని బాబురావు గారు. చాలామంది పెద్దలు మాట్లాడారు. ఆయన జన్మదిన సందర్భంగా మన డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈ గ్రాఫరీ డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా అభినందనీయం సార్. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నా కో-ఆర్సీస్ గంప నాగేశ్వర తరఫున, నందా శ్రీనివాసరావు, అదేవిధంగా మనోజ్ కుమార్, హర్నాథరావు తరఫున, మరి నా తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మా రీజియన్లో ఉన్నటువంటి ప్రతి లైన్ మిత్రుని, లైన్ సభ్యుల తరఫున కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జెర్సీలందరూ నాతో పాటు మా క్లబ్ నుంచి మా జెర్సీ మునరత్నం గారు, తర్వాత ఆల్ జెర్సీ శంకరెడ్డి అన్న, తర్వాత ఆల్ జెర్సీ తరఫున కూడా నాకు ఫెలిసిటేట్ చేయడం అని చెప్పడం జరిగింది. సో వారి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులారా, 21-22 ఇయర్కి వచ్చేసరికి గ్లోబల్ సర్వీస్ టీమ్ కోఆర్డినేటర్ గా లైన్ ఎన్ మనోహర్ రెడ్డి విల్ లీడ్ ది సర్వీస్ యాక్టివిటీస్. రీజియన్ చైర్పర్సన్స్ కి, జోన్ చైర్పర్సన్స్ కి నేను పర్టికులర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఏంటంటే, జిఎస్టీ కోఆర్డినేటర్ గా మనోహర్ రెడ్డి గారు ప్రోటోకాల్ లో సర్వీస్ ని లీడ్ చేస్తున్నా. he will have a very able supporting hands. మెగా ఈవెంట్స్ సర్వీస్ కోఆర్డినేటర్ గా వి కృష్ణప్రసాద్ గారు, అలాగే క్లబ్ సర్వీస్ ఈవెంట్స్ కోఆర్డినేటర్ గా గట్టు పురుషోత్తమ రెడ్డి గారు, వీరిద్దరూ కూడా ఈ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తుంటారు. వాళ్ళ కంట్రిబ్యూషన్స్ ఉంటుంటాయి.
మీరు రీజియన్ లెవెల్లో కానీ జోన్ లెవెల్లో కానీ చేసేటప్పుడు కంపల్సరీ వీళ్ళని ఇన్వాల్వ్ చేయండి. అలాగే డిస్ట్రిక్ట్ ఈవెంట్స్ కోఆర్డినేటర్ గా నా హోమ్ క్లబ్ నుంచి డీజీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ లైన్ కే జయపాల్ రెడ్డి గారు, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో వారు కూడా జిల్లాలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా వారు సమన్వయకర్తగా పనిచేస్తారు. వారిని కూడా ఇన్వాల్వ్ చేయవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. I request District Cabinet Secretary and DG Program Coordinator like Jaypal Reddy to honor our chief guest with a memento. Very happy. Before water tax, as a district coordinator, మరి మన గవర్నర్ వివరించారు రిగార్డింగ్ దిస్ డిస్ట్రిబ్యూషన్. టోటల్ 20 పాయింట్స్ వీఆర్ లొకేటెడ్ సార్ ఎంటైర్ హైదరాబాద్లో. రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్, రేపు మీ పుట్టినరోజు సందర్భంగా 20 ప్లేసెస్లో 17 జోన్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో మేము డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము. రీజన్ చైర్పర్సన్స్ కోఆర్డినేషన్, వాళ్ళ కోఆర్డినేషన్లో, వాళ్ళ ఆర్గనైజేషన్లో ప్లస్ సపోర్ట్ తోటి. సో ఇది ఎంటైర్ హైదరాబాద్లో రేపు మీ బర్త్డే సందర్భంగా మార్నింగ్ 8 o'clock నుంచి మేము చేయబోతున్నాము. టోటల్ వర్క్ కాస్ట్ ఈస్ 2 lakhs. సో థ్యాంక్ యూ. మరి ఈనాటి మన చీఫ్ గెస్ట్ మనం అడ్వాన్స్గా మన డిస్ట్రిక్ట్ పిలిపించి బర్త్డే సెలబ్రేషన్ చేయించి మరి బాబురావు గురించి చాలామంది చాలా చెప్పారు. నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే ప్రతి పార్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ బర్త్డేకి ఆయన విజయం చెప్తూ కేక్ పంపిస్తారు ప్రతి పార్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్కి ఎంటైర్ ఏరియా, అంటే మన మల్టిపుల్లో. సో అలాంటి బాబురావు గారు ఎంత నియమంగా నిబద్ధంగా ప్రతిది గుర్తుపెట్టుకొని అంత డెడికేటెడ్గా వాళ్ళు సర్వీస్ చేస్తున్నారంటే వారి నుంచి వాళ్ళు చెప్పిన స్పీచ్ నుంచి కూడా డెఫినెట్గా మనం ఇన్స్పైర్ అయ్యి దాన్ని మనం ఫాలో కావాలని కోరుతూ, మరి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మన ఆహ్వానాన్ని మన్నించి మరి మొదటిగా మన జిల్లాకు వచ్చి వారి బర్త్డే సెలబ్రేషన్స్లో మనల్ని పాల్పంచుకునే విధంగా చేసినందుకు వారికి సభాపరంగా వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మరి మల్టిపుల్ డిస్ట్రిక్ట్ జిఎస్టీ కోఆర్డినేటర్ మనోజ్ కుమార్ మా బాస్, వారు కూడా ఇక్కడికి వచ్చేసి ఈ సర్వీస్ యాక్టివిటీలో మల్టిపుల్ లెవెల్లో మాకు క్లాస్ అంటున్నారు. ఓకే, టీమ్ హెడ్. సో వారు కూడా మరి ఈ సర్వీస్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యేసి మనకు ఒక ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఇస్తున్నందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వెంకటరెడ్డి గారు, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హరీష్ రెడ్డి గారు, అలాగే మన చీఫ్ అడ్వైజర్ లింగారెడ్డి గారు, అలాగే గ్యాప్ మేనేజర్ ప్రహ్లాద్ గారు, వీరికి కూడా ఈరోజు సమయం ఇచ్చి ఈ సెలబ్రేషన్లో పాల్గొన్నందుకు వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మరి ఆర్సీలు, జెడ్సీలు, అలాగే మైక్రో టీమ్ మెంబర్స్, అలాగే స్పెషల్లీ మా డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ గారు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ గారు, క్యాబ్ మెంబర్స్, మీరందరూ కూడా నిజంగా చాలా ఆల్మోస్ట్ ఒక 1 week నుంచి మేము ఈ ప్రోగ్రామ్ చేసేసి ఈ ప్రోగ్రాంలో సక్సెస్ చేయడంలో ప్రతి ఒక్కరి ఆలోచన, ప్రతి ఒక్కరి కష్టం కూడా ఉంది కాబట్టి 100% సక్సెస్ అవుతుందని, ఇలాంటి ఇంకా ముందు కూడా ఎన్నో చేసుకోవడానికి మీ ఇన్స్పిరేషన్ ద్వారా మేము ముందుకు పోతామని మనస్ఫూర్తిగా చెప్తూ, నా తరఫున, నా జిఎస్టీ కోఆర్డినేటర్, జిఎస్టీ మెంబర్స్ తరఫున, అలాగే నా హోమ్ క్లబ్ గౌతమ్ గారి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. లాంగ్ లీవ్ లైన్ సార్. I got the cash in the bag, stadium packed. Born a rock star in this life, gonna live it up on the attack. Baby, I'm bad, I just wanna get caught up in this life. I'm crazy, I'm mad, doing no cap. Only God wants, so you better go live it up. Cash in the bag, stadium packed. Baby, I'm bad, baby, I'm bad. I just wanna stay bad, stay mad. Chip on my shoulder cause they treat me like an outcast. I ain't gonna take that, stay back. I'll be swinging hard till the hits come in all caps. I ain't gonna lay back, pray that someone's gonna help me. Ain't nobody like that. I ain't gonna wait, that's all fact. Give me one shot and I'll never get the throne back. I'm sick of being cautious, I'ma go cause something, can't stop this. I'ma steal everybody's lane, call it shoplift. Sick of hearing everyone complain when they thoughtless.
taste the pain, it's like candy canes. It makes me go change into a better frame, into a better name. Society's insane, we all live for fame, yeah. Cash in the bag, stadium packed. Born a rock star in this life, gon' live it up on the attack. Baby, I'm bad, I just wanna get caught up in this life. I'm crazy, I'm mad, do it no cap. Only God wants you.